పెరియారు 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 స్వాభిమానమే నీ పేరు. 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 అరే పెరియారు 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 మూఢత్వంపై యుద్ధోరు. పెరియారు 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 మూఢత్వంపై యుద్ధోరు. పీడిత లోకపు క్రాంతి వీరుడా, పీడిత లోకపు క్రాంతి వీరుడా, తిరుగుబాటు విప్లవ యోధుడా. పెరియారు 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 స్వాభిమానమే నీ పేరు. పెరియారు 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 స్వాభిమానమే నీ పేరు. అరే పెరియారు 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 మూఢత్వంపై యుద్ధహోరు. పెరియారు 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 మూఢత్వంపై యుద్ధహోరు. ఈ 6 లైన్ల పెరియారుపై వచ్చినటువంటి ఈ చిన్న అక్షరాలైన పెరియార్ గురించి చాలా స్పష్టంగా ఈ 6 లైన్ల పాటలోనే చెప్పడం జరిగింది. ఇంతకుముందు అందరూ మాట్లాడినరు పెరియార్ గురించి. ఇవాళ సమాజంలో కులం ఎట్లుంది, మతం ఎట్లుంది, అందులో కులపీడనతోటి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఎంత హింస జరుగుతుంది, అందులో ముఖ్యంగా నలుపు, మహిళ, దళితులు, ఈ 3 అంశాలు చాలా సీరియస్గా ఇవాళ దేశంలో కొనసాగుతున్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. నిజంగా దీన్ని ఎదుర్కోవడానికి మనం ఒక శక్తివంతమైనటువంటి ఒక సైన్యంలాగా ఎదగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. ఇవాళ పెరియార్ మీటింగ్ ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం. నిన్ననే ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు కొంతమంది పైన, అంటే శ్రీకాంత్, చందు, 2 తమ్ముళ్ళ పైన ఏబీవీపీకి సంబంధించినటువంటి ఒక మతోన్మాదాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు, మనువాదాన్ని ఇవాళ ఈ భావజాలమే ఉండాలి, ఇంకా దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చేటువంటి ఏ భావజాలైనా మేము బతకనియ్యము అనేటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని వంటబట్టించుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ దాడి చేసి ఆఖరికి ఆ తొక్కిసలాటలో తొక్కుతున్నప్పుడు నిజంగా చచ్చిపోతారేమో అనేటువంటి పరిస్థితిలో పోలీసులు కల్పించుకున్న ఇన్స్పెక్టర్ అని కూడా చూడకుండా అతని చేయిని కూడా విరిచేసి ఇలా ఏ పరిస్థితిలో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి రామకృష్ణ అనేటువంటి ఒక పాఠాలు చెప్తున్నటువంటి ఒక సారు కూడా పిల్లల్ని కంట్రోల్ చేయకుండా, ఇది సరైంది కాదు, తాగి తూలుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకుండా వాళ్ళను మరింత రెచ్చగొట్టే విధంగా చంపుండ్రి నా కొడుకుల్ని, నేను తక్కువ పదాన్ని వాడిన, నేను ఇంకా చాలా బూతు పదాలు కూడా వాడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ హాస్పిటల్లో ఉన్నారు పిల్లలు. అక్కడికి పోయి చూసి ఇక్కడికి వచ్చిన నేను. దీనిపైన మరి మనం ఏం చేయాలి? ఈ భావజాలానికే కదా వ్యతిరేకంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ నలుపును ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఇంతకుముందు వాస్తవంగా నేను ఆ మాట చెప్పాలనుకున్నాను, మన అన్న చెప్పిండు. చాలామంది ఇంతకుముందు కూడా నేను 1-2 చోట్ల దీనిపైన మాట్లాడడం కూడా జరిగింది. మీరు నలుపు 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 అంటారు కానీ ఎక్కడో ఒక వెంట్రుక తెల్లగా వస్తే దాన్ని నలుపు చేసుకోవడానికి ఇంత అవస్థ ఎందుకు పడతారు అని చెప్పేసి నేను కూడా మాట్లాడినాను. ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉంటే కూడా వాళ్ళ అందం పోతుందని చెప్పేసి నల్ల రంగు వేసుకుంటూ ఉంటారు. మరి ఆ రంగు ఎందుకు వేసుకోవాలి? తెల్లగానే ఉండనియండి, మీరు తెలుపునే కదా ఇష్టపడేటోళ్ళు. అందుకే మనోడు ఎక్కడి నుంచైనా వస్తుండంటే నవ్వితే తెల్లగా పళ్ళు కనిపిస్తాయి మనోడిది. మన శరత్, ఆహా ఎంత తెల్లగా ఉన్నాయి నీ పళ్ళు, తలుక్కు అంటూ మెరుస్తాయి అని చెప్పేసి చాలాసార్లు మేము మాట్లాడుకుంటాం కూడా. అంటే వాళ్ళ చెమటను ప్రేమించాలి, నలుపును ప్రేమించాలి,
కానీ ఇవాళ ఇట్లాంటి చెమటను ప్రేమించాలని, నలుపును ప్రేమించాలని చెబుతున్నటువంటి ఒక భావజాలం పైన ఒక విషపూరితమైనటువంటి భావజాలం దాడి చేస్తుంది. ఆ దాడి చేస్తున్న దానికి మనం ఏం చేద్దామనేటువంటి ఒక ప్రణాళికను రచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఖచ్చితంగా ఇవాళ ఆసన్నమైంది. దానికోసం తప్పనిసరిగా ఇవాళ మీరున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యాన్ని తయారు చేసుకొని ముందుకు కదిలితే తప్ప అది సాధ్యం కాదు. చాలా కాలం తర్వాత ఇక్కడ ఒక దాడి జరిగింది. ఆనాడు కామ్రేడ్ జార్జి రెడ్డి ఇదే ఉస్మానియాను బేస్ చేసుకొని ఎన్ని పోరాటాలు చేసిండో మనందరికీ చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అట్లాంటి పరిస్థితులు మరోసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఒక తీవ్రమైనటువంటి పరిణామాల్ని ఎదుర్కొనేటువంటి ప్రమాదం అయితే ఉంది. అందుకోసం ఆ ప్రమాదాన్ని గ్రహించి మనమంతా ముందుకు సాగుదామని, ఇవాళ పెరియార్ ఏ కులపీడనైతే పోవాలనుకున్నాడు, పెరియార్ ఈ సమాజంలో ఏది ఉండకూడదు ఏది ఉండాలని కోరుకున్నారో దాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా భావిస్తున్నాను. అందుకే ఈ 4 విషయాలు మీతో షేర్ చేసుకుందామని చివరిదాకా నిజంగా కంచాయిలన్న తర్వాత ఇంకా నన్ను లాస్ట్కి ఎందుకు పెట్టిండబ్బా అని నేను అనుకున్నా. కానీ అయితే సరే, ఏది ఏమైనా మీ అక్కగా నేను ఎప్పటికీ మీ వెంట నేను ఉంటానని, మీరు చేసే ప్రతి న్యాయమైనటువంటి పోరాటంలో మీ అడుగులో మా అడుగు ఉంటుందని కూడా తెలియచేస్తున్నాను. అట్లనే ప్రతి సంవత్సరం కూడా బహుజన బతుకమ్మ ఇదే క్యాంపస్లో, మొదటగా ఇదే క్యాంపస్ నుంచే స్టార్ట్ కావాలి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టిన దాంట్లో మన శరత్, రజనీకాంత్, అట్లనే మన విజయ్, ఇట్లా మిగతా తదితర మిత్రులు, గతంలో రవి కూడా, వీళ్ళందరూ ప్రధానంగా బహుజన బతుకమ్మ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేటువంటి దాన్ని తీసుకొచ్చిండ్రు. చాలా సంతోషం. ఒక చారిత్రాత్మకమైనటువంటి అనేక పోరాటాలకు నిలయమైనటువంటి ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా బహుజన బతుకమ్మ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ సంవత్సరం కూడా నేను ఈ వేదిక మీదుగా తమ్ముళ్ళను కోరుతున్నాను. శరత్ని, రజనీని, విజయ్ని, ఇంకా రవి, తదితర మిత్రులు అందరూ కూడా, మన నరేష్, చెల్లె లలిత, అందరూ కూడా ఇక్కడ చాలామంది ఇంకా తమ్ముళ్ళు, దారమల్ల మనోడు ఎటు పోయిండు, రమేష్ ఇక్కడనే ఉండా, అందరూ కూడా ఉన్నారు. ఇంకా తదితర మిత్రులు అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 27వ తేదీన లాస్ట్ వర్కింగ్ డే కనుక అదే రోజు మనం సాయంకాలం ఇక్కడ పెట్టుకుందాం, బద్రి ఇక్కడ పెట్టుకుందాము. ఆ రకంగా మీరు ఆలోచించాలని. 27th లాస్ట్ వర్కింగ్ డే, అదే రోజు ఓకే అన్నాడు శరత్ కూడా. మీరు కూడా ఓకేనా? మరి ఓకే అంటే చేయలేవచ్చు కదా. మిగతా వాళ్ళకి ఇష్టం లేదా? మేము ఈసారి తీసుకున్నటువంటి నినాదం మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఈ సమాజంలో ఈ సమాజ అభివృద్ధి కోసం మహిళలు చేసినటువంటి కృషి, త్యాగం, ఈ అంశం పైన మేము ఈసారి బహుజన బతుకమ్మను తీసుకొస్తున్నాము. ఆ రోజు శరత్ రావాల్సింది అయ్యా. ఓ బ్రహ్మాండంగా, చాలా సంతోషం, వెల్కమ్. ఆ రోజు శరత్ కూడా వచ్చేది ఉండే, అనుకోకుండా ఏదో కార్యక్రమం పడి శరత్ రాలేదు, లలిత కూడా రాలేదు, మన రజని కూడా రాలేదు. ఎందుకో ఆ రోజు కొన్ని అర్జెంటు ముఖ్యమైన పనుల వల్ల అందుకోలేకపోయినామని చెప్పేసి అన్నారు. సరే, ఏది ఏమైనా ఈ బహుజన బతుకమ్మను అన్ని జిల్లాలలో జరుపుతున్నప్పుడు కూడా మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా, మన వాళ్ళకు కూడా దయచేసి ఇన్ఫామ్ చేయండి. తప్పనిసరిగా ఇది మనది, మన సంస్కృతి, మన చరిత్రను మనం మర్చిపోకుండా, మనకు సంబంధించినటువంటి ఒక మాతృస్వామిక ఆనవాళ్లను మనం మర్చిపోకుండా వాటిని కాపాడుకోవడానికి మనవంతు కృషిగా మనమందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు
శరత్కి, అట్లనే ఈ వేదికకు, మీ అందరికీ చివరి వరకు కూడా ఉన్నటువంటి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అట్లనే డప్పు భాస్కర్, డప్పుకు ఒక అరుదైనటువంటి గౌరవం దక్కింది. అట్లా డప్పు ఇప్పటిదాకా డప్పు కొట్టినటువంటి చెల్లెళ్లకు ప్రత్యేకంగా ఉద్యమాభినందనలు. మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు తెలియజేస్తూ, జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదమా. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదమా. అరవరే జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదమా. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. మను ధర్మానికి పాతరేసిన మహనీయులను కొల్చెదము. మను ధర్మానికి పాతరేసిన మహనీయులను కొల్చెదము. భారతదేశపు చరిత్ర గతిలో అంబేద్కర్ దిశను చాటదము. జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. ఆ బహుజన హితమే బుద్ధుని సాధన, సంత్ కబీరు సమతా కీర్తన. సంత్ కబీరు సమతా కీర్తన, సంత్ కబీరు సమతా కీర్తన. మహాత్మ పూలే సత్య శోధన, సావిత్రమ్మ విద్యా బోధన. సావిత్రమ్మ విద్యా బోధన, సావిత్రమ్మ విద్యా బోధన. అన్నీ కలిపిన విశ్వరూపం, బాబా సాహెబ్ జ్ఞాన నేత్రం. అన్ని కలిపిన విశ్వరూపం, బాబా సాహెబ్ జ్ఞాన నేత్రం. నీలి గగనమున ఎరుపు మెరుపులే, శోషిత జ్యోతి సమత పదార్థం. జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. లోకాయతనే లోకహితమును, చార్వాకుల హేతువాదమును. చార్వాకుల హేతువాదములు, చార్వాకుల హేతువాదములు. మగ్నా కాట హక్కుల భద్రం, మార్క్స్ మహాశయ శ్రామిక తత్వం. మార్క్స్ మహాశయ శ్రామిక తత్వం, మార్క్స్ మహాశయ శ్రామిక తత్వం. అన్నీ కలిసిన సమాజ శాస్త్రం, అంబేద్కర్ సామాజిక న్యాయం. అన్ని కలిపిన సమాజ శాస్త్రం, అంబేద్కర్ సామాజిక న్యాయం. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థపై ఎక్కువ పెట్టిన సమతా భవనం. జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. ఆ చాతుర్వర్ణం బ్రహ్మ సృష్టి అనే చాందసవాదపు అంతం సూర్యుడు. చాందసవాదపు అంతం సూర్యుడు, చాందసవాదపు అంతం. అరరర శూద్ర పంచమ పీడిత లోకపు ఉద్ధరణకై ఉద్యమ వీరుడు. ఉద్ధరణకై ఉద్యమ వీరుడు, ఉద్ధరణకై ఉద్యమ వీరుడు. యజ్ఞం పేరా గోవులు చంపిన అంధకారమును చీల్చిన గనుడు. యజ్ఞం పేరా గోవుల చంపిన అంధకారమును చీల్చిన గనుడు. దళితుల నెత్తురు పారిన నేలన, దళితుల నెత్తురు పారిన నేలన, ధర్మ దీక్ష పరివర్తన శూరుడు. జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. ఆకుల నిర్మూలన బరిలో నిలిచిన అంబేద్కరు మనకాదర్శం. అంబేద్కరు మనకాదర్శం, అంబేద్కరు మనకాదర్శం. అరే సమతా సైనిక కవాతు నడిపిన అంబేద్కర్ మన ఆయుధము. అంబేద్కరు మన ఆయుధము, అంబేద్కరు మన ఆయుధము. బసవన జాషువ కల్బుర్గిలతో వామన పాదాలెదిరిద్దాం. బసవన జాషువ కల్బుర్గిలతో వామన పాదాలెదిరిద్దాం. కుల వర్గాల జమిలి దోపిడిని
ధ్వని సాగుదము జై జై అంబేద్కర్, జయ హో అంబేద్కర్. జై జై అంబేద్కర్, జయ హో అంబేద్కర్. అరే పీడిత తాడిత శోషిత జాతుల అగ్ని కనికరా అంబేద్కర్. పీడిత తాడిత శోషిత జాతుల అగ్ని కనికరా అంబేద్కర్. అవేయి పడగలను వెంటాడే చలిచీమల దండు అంబేద్కర్. వేయి పడగలను వెంటాడే చలిచీమల దండు అంబేద్కర్. నీలి గగనమున అరుణవర్ణమై, నీలి గగనమున అరుణవర్ణమై విముక్తి గీతం అంబేద్కర్. విముక్తి గీతం అంబేద్కర్, విముక్తి గీతం అంబేద్కర్. జై గీతం భీమ్ అంబేద్కర్. జై భీమ్. లాల్ సలాం, లాల్ సలాం, లాల్